పంటల సాగులో రైతులకు సాగు సలహాలందిస్తూ నిజామాబాద్ జిల్లా రుద్రూరు కృషి విజ్ఞాన కేంద్రంలోని విస్తరణ విభాగం పలు సేవలందిస్తోంది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన సాంకేతికతను ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలు రైతులకు అందిస్తున్నారు. ఉచిత ఫోన్ నంబర్ను ఏర్పాటు చేసి కిసాన్ సారథి పేరుతో పంటలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తున్నారు. వ్యవసాయ అధికారులు నేరుగా రైతుల వద్దకు వచ్చే అవకాశం లేని పరిస్థితుల్లో ఇలాంటి సాంకేతికత ప్రయోజనకరంగా ఉంటుందంటూ కేవీకే శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలానే రెయిన్ అలారం, మేఘదూత్, ధామిని పేరుతో వాతావరణ సమాచారం అందించేలా యాప్లను రూపొందించామని, ఈ యాప్లను రైతులు డౌన్లోడ్ చేసుకుని సాగు సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచిస్తున్నారు. విస్తరణ విభాగంలో ముఖ్యంగా వ్యవసాయంలో ఉన్నటువంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం రైతులకు అందించడానికి ముఖ్యంగా ఈ విభాగం తోడ్పడుతుంది. అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా చూసుకున్నట్లయితే కనుక రైతులు ఎల్లప్పుడూ శాస్త్రవేత్తలతో చర్చించడానికి టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులో ఉంది. ఇదే మనకి కిసాన్ సారథి. ఇందులో ఏంటంటే జిల్లాలో ఉండేటువంటి రైతుల యొక్క ఫోన్ నంబర్లు మనం ఈ ప్లాట్ఫామ్లో రిజిస్ట్రేషన్ చేస్తాము. దీని ద్వారా రిజిస్టర్డ్ ఫార్మర్స్కి ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా, అదేవిధంగా వస్తున్నటువంటి సమస్యలకు అనుగుణంగా మన కృషి విజ్ఞాన కేంద్రం తరపున రైతులకి సమాచారం తెలుగులోనే మెసేజ్ల రూపంలో వాళ్ళ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్స్కి వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కిసాన్ సారథిలో 1800-123-2175 అనేటువంటి టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేసినట్లయితే కనుక వాళ్ళ సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించుకోవచ్చు. అదేవిధంగా ఈ కిసాన్ సారథి అనేటువంటి యాప్ని ఉమాంగ్ యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే కనుక డైరెక్ట్గా మనం కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా రైతులకు అందించేటువంటి మల్టీమీడియా మెసేజెస్ని కూడా యాక్సెస్ చేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మనకిప్పుడు రోజుకి వాతావరణ పరిస్థితులు మారుతూ ఉన్నాయి. ఈ వాతావరణ పరిస్థితుల గురించి మనం 5 రోజులకు ఒకసారి వ్యవసాయ వాతావరణ బులెటిన్ని అందుబాటులో ఉంచుతున్నాం రైతులకి. దీన్ని కిసాన్ సారథి యాప్ ద్వారా రైతులు యాక్సెస్ చేసుకోవచ్చు. అదేవిధంగా వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు కూడా రైతులకు కిసాన్ సారథి ద్వారా మేము మెసేజ్ల రూపంలో ఎప్పటికప్పుడు అందజేస్తూ ఉన్నాం. వాతావరణానికి సంబంధించినటువంటి సమాచారాన్ని పొందడం చాలా అవసరం ఈ రోజుల్లో. దీనికోసం మనకి రెయిన్ అలారం యాప్ అందుబాటులో ఉంది. ఇది ఏంటంటే ప్రస్తుత ప్రదేశం యొక్క వాతావరణ పరిస్థితిని, వర్షపాత సూచనను 15 నిమిషాల ముందుగానే మనకు హెచ్చరికల రూపంలో అందిస్తుంది. దీంట్లో ఏంటంటే ప్రస్తుత ప్రదేశం యొక్క రియల్ టైం డేటా ఆధారంగా ఖచ్చితమైనటువంటి వర్షపాత సూచనను, దాని యొక్క తీక్షణతను, అంటే అతి తేలికపాటి నుంచి అతి భారీ వర్షం వరకు ఏ లెవెల్లో వస్తుంది అనేటువంటి సమాచారాన్ని కూడా రైతులకి 15 నిమిషాల ముందుగానే అలారం రూపంలో మనకి అందజేస్తూ ఉంటుంది. అదేవిధంగా మేఘదూత్ యాప్ గడిచినటువంటి 5 రోజుల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది, అదేవిధంగా రాబోయేటువంటి 3 రోజులకి కూడా వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది ఒక ప్రదేశం యొక్క నిర్దిష్టమైనటువంటి వాతావరణ సమాచారాన్ని అందజేస్తుంది. అదేవిధంగా ధామిని యాప్, ఇది ఒక ప్రదేశం నుంచి ఒక 20-40 కిలోమీటర్ల రేడియస్లో సంభవించేటువంటి ఉరుములు, మెరుపులు, అదేవిధంగా పిడుగులు కూడా సంభవించేటువంటి సమాచారాన్ని ముందుగానే అలారం రూపంలో అందజేస్తూ ఉంది. ఇవన్నీ వాతావరణానికి సంబంధించినటువంటి రైతులకు అందుబాటులో ఉన్నటువంటి యాప్స్. అదేవిధంగా రైతులకు ఇంకా ముఖ్యంగా కావాల్సింది మార్కెటింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. సో దీనికి సంబంధించి అగ్మార్క్నెట్ అనేటువంటి యాప్ అందుబాటులో ఉంది. దీనిలో రైతులు తమ యొక్క ప్రదేశం నుంచి ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్లను, అదేవిధంగా అందులో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ యొక్క ప్రైజెస్ని కూడా తెలుసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి. రైతులు తామున్న ప్రదేశంలోనే కావలసినటువంటి సమాచారాన్ని మొబైల్ యాప్ల ద్వారా, ఈ డిజిటల్ సేవల ద్వారా పొంది మంచి లాభాన్ని పొందవచ్చు. కాబట్టి వీటన్నిటిని ఉపయోగించుకోవాలి.